నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం గోదారమ్మ నీళ్లకు హారతి పట్టిన మంత్రి. ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన కేటీఆర్. కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న సిద్ధ రాఘవరావు. జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంస. కర్నూలు జిల్లా డోన్ పట్టణం సుందర్ సింగ్ కాలనీలో కుక్కల దాడి. తీవ్రంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలాడుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలు హల్చల్. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ దాఖలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బదనకల్ గ్రామంలో కాళేశ్వరం గోదారమ్మ నీళ్లకు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హారతి పట్టారు. ఈ సందర్భంగా బదనకల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఎగువ మానేరు ప్రాంత రైతులకు వచ్చే సీజన్ కల్లా 2 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, రైతు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రామాల సర్పంచులు, అధికారులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు నిండి కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు మన ఊరికి వచ్చిన సందర్భంగా మన ఊరికి నన్ను ఆహ్వానించిన బదనకల్ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేసుకుంటాను. ఎర్రటి ఎండల్లో మొన్న ముస్తాబాద్లో కార్యక్రమానికి పోతుంటే మన పక్క గ్రామం వెంకట్రావుపల్లి వాళ్ళు ఆపి, అన్న మా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి, మీరు చూడాలి అని చెప్పి ఆపి, వెంకట్రావుపల్లి చెరువు నిండింది, మీరు రావాలని చెప్పి ఆ చెరువు మత్తడి దుక్కుతుంటే తీసుకుపోయి అక్కడ పూజలు చేయించింది. అదే రోజు మన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర నాయకులందరూ బదనకల్ గ్రామంలో బ్రహ్మాండంగా అన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామాన్ని అంటుకొని ఉన్న పులి చెరువు కదా, ఊర చెరువు నిండిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు బదనకల్లో చెరువు మత్తడి దుంకుతుంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చినని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు అవతరిస్తున్నది, మన కళ్ళ ముందు కనబడుతున్నది, మనం గతంలో 5 దశాబ్దాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎర్రటి ఎండల్లో తెలంగాణ చెరువులు నిండుతుంటే, తెలంగాణలోని బీడు భూములు మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంటే, తెలంగాణ ఈరోజు భారతదేశానికే ధాన్యాగారమైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, భారత ప్రభుత్వంలోని సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె నిండా గర్వంతో ఈరోజు సంతోషపడతా ఉన్నాడు. తెలంగాణ రైతులకు ఈ విజయం, ఈ గర్వం వారికే తెలుస్తుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఏ తెలంగాణనైతే కరువు నేల అన్నారు, ఏ తెలంగాణనైతే మీకు అన్నం తినే సంస్కారం కూడా, బువ్వ తినే సంస్కారం కూడా మేమే నేర్పినామని చెప్పి ఎక్కిరిచిండ్రో, ఆ తెలంగాణ ఈరోజు దేశానికే బువ్వ పెట్టే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఇది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం చిందించిన చెమట రక్తంతోనే ఈ ఘనత మనకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చెరువు కాదు, తెలంగాణలోని 46,000 చెరువులు, కుంటలు, అన్ని చెరువులు మన ఊర చెరువులు లెక్కనే ఉండాలన్నదే కేసీఆర్ గారి యొక్క సంకల్పం. మీరు ఈరోజు చూస్తున్నారు, సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లా ఉండే, సిరిసిల్ల ముఖాన పోతే ఎట్లా అనిపిస్తుండే, నీళ్లు లేక, వాగు పారక, ఈరోజు ఎట్లున్నదో మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి మనకు నీళ్లు పొరపాటున కూడా కనబడకపోయింది. వానకాలం కాదు, ఏ కాలంలో కూడా కనబడని పరిస్థితి. ఎప్పుడన్నా వాగు పొంగితే వచ్చినట్టు లెక్క, లేకపోతే ఛాన్సే లేదు. అట్లాంటిది ఈరోజు సిరిసిల్ల తంగలపల్లి వాగు కింద సిరిసిల్ల పట్టణాన్ని అంటుకొని 365 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
సంవత్సరం పొడుగుతా నీటితోని కలకలలాడే విధంగా అక్కడెక్కడో ఆంధ్రాలో కోస్తాలో తెలుగుదేశం పార్టీలో మరో కీలకమైన వికెట్ పడిపోయింది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడు సుధీర్తో కలిసి వైసీపీలో చేరారు. వీరిద్దరిని పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో సిద్ధా మాట్లాడుతూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారని చెప్పారు. ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. వనస్థలిపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమ సొంత నిధులతో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీవాసుల క్షేమం కోసం ఫాగింగ్ యంత్రాలు, స్ప్రే యంత్రాలు కొనుగోలు చేశారు. వాటితో ఈరోజు గుంటి జంగయ్య నగర్, సద్గురు నగర్, యశోదానగర్, కృష్ణానగర్ ప్రాంతాలలో ఫాగింగ్ చేయించారు. ఈ సందర్భంగా చింతల రవికుమార్ గుప్తా మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం దృష్ట్యా డివిజన్ పరిధిలోని ప్రజలు దోమల వల్ల ఇబ్బందులు పడవద్దన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జిత్తా రాజశేఖర్ రెడ్డి, నాయకులు సంజయ్ కుమార్, రాజు పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సడలింపుల పేరుతో ప్రజలను ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వదిలివేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి, రాష్ట్రపతి స్పందించకపోవడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ కలిసినేటి ఆనంద్, నేషనల్ అడ్వైజర్ కార్తీక్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వాలు కఠినమైన లాక్డౌన్ విధించాలని కోరారు. అలాగే ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లు వెడల్పు చేయడానికి ఎక్కడ అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ కూల్చివేస్తున్నారు. డోన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫణిరాజు భవనాన్ని కూల్చివేశారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలగించడం జరుగుతోందని డోన్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మన డోన్ పట్టణము ఈరోజు దాదాపుగా 70,000 జనాభాతో దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల జనాభాతో పాటుగా పట్టణం యొక్క ఈ మనం మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే మన పట్టణ జనాభా దినదినానికి పెరుగుతుండడం వల్ల రోడ్లు కుచించుకుపోయి ప్రజలకి అంటే వాహనదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పాదచారులకు కూడా తిరగడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని కంపల్సరీగా మనం రోడ్డును వెడల్పు చేస్తూ ప్రజలకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ఉద్దేశంతో మన టౌన్ని మొత్తం మనం సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇక్కడ 1976లో లేఅవుట్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ ఆక్రమించి కొంతమంది అక్రమదారులు రోడ్డు కడ్డంగా భవనాలు నిర్మించడం, రోడ్డు కడ్డంగా గోడలు నిర్మించడం, ఇవన్నీ వాళ్ళు చేయడంతో పబ్లిక్కి రాకపోకలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది అయితేనేమి అందరము కలిసి ఆ రోడ్డు సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇక్కడ 1976లో అప్రూవ్ అయినటువంటి డిటిసిపి లేఅవుట్లో ఈ కోర్ట్ రోడ్ మెయిన్ రోడ్డుకి
పనిరాజు అనే వ్యక్తి ఈ బిల్డింగ్ని 16.5 అడుగులు దాదాపు ఎంక్రోచ్ చేసి ఈ 40 అడుగుల రోడ్డుకి అడ్డంగా కట్టడం జరిగింది. దానికి వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో వాళ్ళకు దాదాపుగా 4 months టైం కూడా ఇచ్చాము. అయినా కూడా వాళ్ళ నుంచి సరైన కోఆపరేషన్ లేదని భావించి మళ్ళీ ఈ బిల్డింగ్ డిస్మాంటిల్ చేసిన తర్వాత ఈ రోడ్డును దాదాపుగా 33 లక్షలతో 14th ఫైనాన్స్ గ్రాంట్తో మనం సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోడ్డు ఈరోజు మనం ఈ అక్రమ కట్టడాలను కూల్చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే డోన్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం వారు మీకు కేటాయించినటువంటి స్థలంలో కానీ లేదంటే ప్రైవేట్ స్థలంలో కానీ మీ స్థలం వరకు సెట్ బ్యాక్స్ వదులుకొని 2-3 అడుగులు అంటే డ్రైనేజీకి 2-3 అడుగులు బ్యాక్ సైడ్ మీరు ఇంకా స్థలం వదిలిపెట్టేసి ప్రహరీ గోడ కానీ లేకుంటే భవనాలుగా నిర్మించుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది మన పట్టణంలో గమనిస్తున్నాం, మీరు కూడా గమనించుంటారు. రోడ్డుకు అడ్డంగా కట్టడం, తర్వాత డ్రైనేజ్ని ఆక్యుపై చేసి డ్రైనేజ్ ముందుకు వచ్చేసి బాత్రూమ్స్ కావచ్చు, వాటర్ రూములు, ప్రహరీ గోడలు కట్టడం నిర్మించడం వల్ల పబ్లిక్ వచ్చిపోయేకి రాకపోకలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల దయచేసి మీరందరూ కూడా పురపాలక సంఘానికి కోఆపరేట్ చేయండి. అనునిత్యం మేము ఎప్పుడు మీకు టచ్లో ఉంటాం. ఏ చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా కూడా నాకు కావచ్చు, మా టౌన్ ప్లాన్ సిబ్బందికి కావచ్చు, మా మున్సిపల్ ఇంజనీర్ కావచ్చు, ఏ టైంలో మీరు కాల్ చేసినా కూడా అక్రమార్కులు మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ మాకు అలాంటివి ఏమి ఉండవు. మేము వచ్చింది ఏంటంటే ఉన్నంతలో మేము పట్టణానికి సంబంధించి ప్రజలకు ఏదైతే మేలుకు చేకూరుతుందో దాని మీద దృష్టి పెడతాం. మాకు ఇవి రాజకీయాలు వాళ్ళు వేరే మాట్లాడితే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అలాంటి మాత్రం మా మనసులో ఎప్పుడు ఉండవు. అలా పరిస్థితులు మనం తీసుకురాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద మాత్రం చట్ట ప్రకారం చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంటే మరోపక్క కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో ఓ మురికి కాలువలో పీపీఈ కిట్స్ను పడేశారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య సిబ్బందికి అందించిన పీపీఈ కిట్లను రోడ్డుపాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే బాధ్యులపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కుక్కల దాడి ఘటన మరవక ముందే డోన్ పట్టణం సుందర్సింగ్ కాలనీలో జాతి కుక్కలు, వీధి కుక్కలు బాలికపై దాడి చేశాయి. డోన్ పట్టణంలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. 3 సంవత్సరాల బాలికపై విచక్షణారహితంగా 2 జాతి కుక్కలు దాడి చేశాయి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు సందులో ఉండారన్న ఆ పాప వాళ్ళ ఇంట్లో ఓ పాప ఉంది. పాప జతకి పిల్ల వచ్చేసి ఆడుకుంటుంటే పిల్లని ఎంటబడి అంటుకుంటే వాళ్ళ అమ్మ ఎత్తుకున్నా కూడా ఇడిచిపెట్టకుండా కరిసేసింది. అది ఆ పాపకి బాగలేక కర్నూలు తీసుకుపోయినారు. బతికేదేమో లేదు తెలియదు మనకి. చాలా సీరియస్ ఉంది. ఇంకా పిల్లలు కూడా అట్లా ఎంట పడుతున్నాయి కుక్కలు. ఏం కుక్కలో వాళ్ళ బిడ్డ కర్నూలులో ఉంది, తెచ్చి వీళ్ళకి ఇడిచిందంట. వీళ్ళు సాకుతా ఉన్నారు, దాంట్లోని అన్నం పెట్టి రోజు సాకుతున్నారనమాట. ఇన్ని రోజులేమో బయటికి రాలేదు. ఇప్పుడు ఇంకా మొదలు ఎక్కినాయి అనమాట. ఇంకా అవి కొరకడము. అసలు కుక్కలు అయితే మాకు ఉండకూడదు. తోలకపోతారా తోలకపోండి, లేకుంటే చంపేస్తాం అందరం కలిసి. 3 ఏళ్ళ పాప. ఇక్కడ ఈ సందులో ఈ ఇంటి వాళ్ళు 2 కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఆ 2 జాతి కుక్కలు అవి ఏం చేశాయంటే వీళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ పాపకి పక్కింటి పాప చిన్న పాప వచ్చిందనమాట. సో ఆ పాపకి
ఈ 2 కుక్కలు అటాక్ చేసినాయి. అటాక్ చేసి గొంతు దగ్గర వెనకాల మొత్తం ఎక్కడక్కడ అంత కండలు పెట్టి పెరికినాయి. ఈ ఓనర్లు కూడా ఎంత కంట్రోల్ చేసినా 2 కుక్కలు కంట్రోల్ కాలేదు కంప్లీట్గా. సో దాన్ని ఎంత ఇడిపినా ట్రై చేసినా కానీ కాలేదు. నిన్న కర్రలతో కొట్టి దాన్ని ఇడిపించేసి ఆ పాపని ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆ అమ్మాయికి కొంచెం సీరియస్గా ఉంది. సో మాకు ఈ సందులో ఈ కుక్కలు అనేవి ఇక్కడ నుంచి ఉండకూడదు, తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇది మేము కమిషనర్ సార్కి కంప్లైంట్ ఇస్తే కమిషనర్ సార్ వాళ్ళ స్టాఫ్ను పంపించారు. వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పట్టపగలు బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో బర్త్డే వేడుకలు నిర్వహించుకొని అనంతరం అనధికారికంగా విధులకు డుమ్మా కొట్టి రామన్నపేట మండలంలోని లక్ష్మాపురంలో జల్సాలు చేసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను పక్కనబెట్టి జల్సా చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. తెలిసిన వాటే మాట్లాడుతున్నా హలో బ్రదర్, నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నా పేరు ఏదైతే కానీ ఒక నిమిషం నీ పేరు చెప్పనా ఫస్ట్ మాట్లాడరాదా? నీ పేరు చెప్పనా? నా పేరు ఎందుకు కానీ ఒక నిమిషం మాట్లాడరాదా అంటున్నా. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో ఘనంగా నటసింహ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు తెలుగు యువత అధ్యక్షుడు మద్దూర్ మాబూలాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నందమూరి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కామిశెట్టి రమేష్ స్థానిక మల్లెవేముల బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు కింగ్ హుస్సేన్, మహబూబ్ షబీర్ వలీ, మహబూబ్ బాషా, హుస్సేన్ బాషా, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మాదాపూర్ గుట్టల బేగంపేట్ నవభారత్ నగర్ బస్తీలో ప్రజలు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు. బస్తీ యూత్ ప్రెసిడెంట్ ఎండి ఆఫ్రోజ్ మీడియాతో మాట్లాడుతూ 30 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం ఉన్నా కానీ కొందరు స్థానిక లీడర్లు రోడ్ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. బస్తీ ప్రజలు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉందని అధికారులు వెంటనే రోడ్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. इलीगल कंस्ट्रक्शन वगैरह चल रहा रोड के ऊपर, जो गवर्नमेंट की जो रोड है यहाँ पर 20 फीट की जो रोड है, और ये जो बाजू के जो बिल्डर हैं उन्होंने 13 फीट एक्स्ट्रा देते बोल के बोले थे. टोटल जो है ना 33 फीट है हम लोगों को. 33 फीट में से जो आप देख सकते हैं यहाँ पर से आगे जाने के बाद जो है ना 15 फीट जो है ना कब्जा कर लिया. जो घर वाले कंस्ट्रक्शन की कल जो रात में जो है ना पूरी बस्ती वाले मेरे पास आए थे यहाँ पर कि साहब उन लोगों को विल्फर वालों को बोले थे कुछ भी एक्शन नहीं ले रहे, जो है ना 8-10 दिन से उनके पीछे फिर रहे. तो उन्होंने क्या बोले विल्फर वाले बोले तो भाई ये रोड कौन बोले आप लोगों को, आप लोग खुद जाके घर बना लो, मैं आप लोगों को सपोर्ट करता हूँ बोल के बोल रहे. रोड के ऊपर कंस्ट्रक्शन कर लो बोल के हम लोगों को खुद जो है ना वो आंसर कर रहे हो लोग. अब उन लोगों की परेशानी की वजह से लोग मेरे पास आए. तो मैं क्या करा है कंप्लेंट, ये जो कंप्लेंट है कल मादापुर PS में ले गया के कंप्लेंट दे गया मैं, क्योंकि हमारे बस्ती में जो है ना 33 फीट रोड जाके 5 फीट की रोड रह गई. 5-6 घर वाले जो है ना कंस्ट्रक्शन कर लिए और गुंडागर्दी चल रही है सब लोगों की पूरों की. और कुछ भी जाके बोले तो धमका रहे हो ना. किसका नहीं जाके बोलते आप लोग, पुलिस में जाके बोलते, किसको जाके बोलते, जो जाके बोलो, जो पूरा डिपार्टमेंट हमारा है, गवर्नमेंट वाले हमारे. और वो पॉलिटिकल सपोर्ट किसका है मालूम नहीं. लोगों को बहुत उठते रहते लोग हमेशा, किसका प्रेशर पड़ रहा है कि किसको सपोर्ट कर रहे कि लोग नहीं मालूम मेरे को. अब तो हम लोग जो है ना मादापुर में जाके देखे आए. अब ये होने के बाद जो है ना MRO ऑफिस को और रेन्यू डिपार्टमेंट को लेके आके देने वाले हम लोग आए. ये 33 फीट जो कि जाके जो है ना 5 फीट रह गए यहाँ पर. अब खुलेआम जो है ना गुंडागर्दी कर रहे हैं यहाँ पर. मेरे को यहाँ पर रह के 25 साल हो गए मेरे को. अब मैं इन लोगों के खिलाफ बोल रहा हूँ बोल के जो है ना विल्फल वाले क्या कर रहे बोले तो उन लोगों के बच्चों को तैयार कर रहे हो. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని కంటైన్మెంట్ జోన్ అయిన శ్రీకాంత్ కాలనీలో పాలమూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ధైర్యంగా ఉండాలని, కరోనాను జయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ ఎంపీపీ అనిత విజయ్, మండల వైద్య బృందం, ఎంపీడీఓ వెంకట్రాములు, స్థానిక ఎస్ఐ ధర్మేష్, మండల నాయకులు పాల్గొన్నారు. విజిట్ చేసే వాళ్ళకందరూ కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇది ఎక్కువగా అయినట్లయితే ఈ ఏరియా టోటల్గా ఆమన్గల్ మొత్తం కూడా కంటోన్మెంట్ చేసేసి ఇక్కడ నుంచి హైదరాబాద్కు డైరెక్ట్గా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది ఎవరైనా పోయినా కూడా. మరి అది రావద్దంటే మనం ఇప్పుడు నియమాలన్నీ పాటిస్తే, ఈ ప్రభుత్వం చెప్పినటువంటివి, హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి నియమాలు పాటించినట్లయితే ఇది మన దరిదాపులకు రాదు. ఇది కూడా ఎవరికి వచ్చినా కూడా తక్కువ అవుతుంది. ఎవరు కూడా భయాందోళనకు
గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆమనగల్లో ప్రజలకందరికీ కూడా మిత్రులకందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి నేను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ కమిషనర్ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ స్పందించి ఇమీడియట్గా వర్క్ చేసినారు. మళ్ళీ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఎవరు కూడా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, మీరు దూరంగా ఉండాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలనుకుంటున్నాను, సోషల్ డిస్టెన్స్ అంటున్నారు. సోషల్ దూరం అంటే అది దానికి మీనింగ్ వేరే ఉంటుంది. సోషల్గా అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాం. భౌతిక దూరం పాటించాలి. భౌతిక దూరం పాటించకపోతే ఇది మనల్ని అటాక్ చేసేసి ఈ ప్రాణం తీయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం. ఇదందరూ కూడా ఎవరికైనా మనసున్న వాళ్ళు ఉన్నట్లయితే ఈ కాలేజీలోకి వెళ్ళి బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్లకు ఏదైనా నిత్యావసర వస్తువులు ఉన్నట్టే చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా తెలియజేస్తున్నారు, కమిషనర్ గారు ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రతిరోజు ఉదయం 1 గంట అనౌన్స్ చేయండి. పబ్లిక్ అదేంటి మీకు మైక్ పెట్టేసుకొని అనౌన్స్ చేయండి. 1 గంట సేపు మాత్రమే ఇక్కడ కొన్ని బండ్లు పెట్టించేసేసి మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఈ చర్యలు ఏంటంటే శానిటైజ్ చేయడం కానీ, ఆ కూరగాయల దగ్గర గుమిగూడకుండా దానికి బాక్సులు పెట్టేసేసి ఈ ఒక స్ట్రీట్లో దగ్గరకు వచ్చేసి ఈ కాలనీలో వాళ్ళు వచ్చేసేసి తీసుకోవాలి. అందరూ కూడా అలౌ చేయొద్దు. మీకు అందరికీ చెప్తున్నాం, దయచేసి చెప్తున్నా, ఈ బారికేడ్ దాటేసి ఈ కాలనీ వాళ్ళు బయటికి రావద్దు. అవతల ఉన్న వాళ్ళు ఇద్దరికి వెళ్ళొద్దు. ఎవరు పోతే ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉందో మీరు నియమించిన వాళ్ళు వెళ్ళాలి. ఆ కూరగాయలకు ఎవరికైతే పర్మిషన్ ఇస్తుందో, నిత్యావసరాలు ఎవరికైతే అమ్ముకోవడానికి ఇస్తారో వాళ్ళని 1 గంట సేపు మాత్రమో, లేకపోతే ఒక 2 గంటలు, మ్యాక్సిమం అయితే 2 గంటలు, ఆ 2 గంటలలో దూరంగా ఉండి అవి కొనుక్కునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయమని చెప్పేసి మీకు అందరూ కూడా కమిషనర్ గారు మీరు అది చేయించండి ఇమీడియట్గా. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అదే మార్నింగ్ కల్లా పెట్టండి. ఇప్పుడు ఈరోజు చూసి ఎవరు ధైర్యంగా వచ్చి మంచిగా ఉన్న వాళ్ళ కూడా ముస్లింలు ఉన్న వాళ్ళని ఇక్కడికి అలో చేయొద్దు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలంలోని చందునాయక్ తండా నుండి దేద్రా గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయమైంది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే బౌద్ధ్ సిఐ రవీందర్, మండల సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని స్థానిక గిరిజన గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం రోడ్డుపై మరమ్మతులు చేయించారు. బౌద్ధ్ సిఐ, ఎస్ఐ ప్రత్యక్షంగా రోడ్డును చదును చేస్తూ శ్రమదానంలో పాల్గొని గ్రామ పంచాయతీ సర్పంచులను, ఎంపీటీసీలను భాగస్వాములు చేశారు. దీంతో గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీజేపీ పట్టణ కార్యకర్తల సమావేశం పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపతరావు హాజరయ్యారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తూ పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు చేయకుండా ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో జాతీయ ఐక్యత ప్రజాస్వామ్య విలువలు సమసమాజ స్థాపన సర్వమత సమానత్వం విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిస్తానని నేను దేశంలో స్థానిక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం ఒక విషయం తరహాలో చేపడతానని వీలైనంత వరకు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేస్తానని నేను కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సామాజిక చైతన్యం ఆరోగ్యం పరిశుభ్రతపై ప్రచారానికి మరింత ముందుకు తీసుకువెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకి జై. అన్నగారికి ధన్యవాదాలు. రేపటి నుండి జరిగేటువంటి 10 కార్యక్రమాలు మాత్రం ప్రతి బూత్లో జరిగే విధంగా మీరు
కార్యరూపం దాచుకొని అన్ని అందరూ సమానం. మోడీ నేతృత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జనగామ జిల్లా దేవరొప్పుల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు భాగాల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కుందూరు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ దుబ్బా రాజశేఖర్ గౌడ్, పెద్దగౌని రాజు, మాజీ మండల అధ్యక్షులు చింతా సుజన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. ఆ నమ్మకం మీద మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవినీతి, ఒక అస్తవ్యస్త పరిపాలన ఉన్నటువంటి పరిస్థితులలో మోడీ గారు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అప్పటి నుండి ఒక 6 సంవత్సరాల వరకు ఇప్పుడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫస్ట్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అంత్యోదయ కానీ, విద్యుత్ కనెక్షన్లు, పాజిటివ్ కవరేజ్, సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడి, ఉజ్వల గ్యాస్ ఉచిత గ్యాస్ విద్యుత్ కనెక్షన్లు, భారత్ అనే ఒక శక్తి సామర్థ్యాన్ని కూడా ఆ 5 సంవత్సరాల్లో ప్రదర్శించింది. అదే సమయంలో ఓఆర్ఓపి, ఒకే దేశం ఒకే పన్ను, జిఎస్టీ, ఇవన్నీ ఒక ప్రజల్లోకి దొచ్చుకెళ్ళి 2019 ఎలక్షన్లో మళ్ళా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఒక చాలా సంవత్సరాల నుండి ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా అసలు హిందూ ముస్లిం మహిళలకు ఒక త్రిపుల్ తలాక్, అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2015లో ప్రయత్నం చేసి పార్లమెంట్లో ఓడిపోయి ఆ తర్వాత 2019 ఎలక్షన్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 70-75 సంవత్సరాల నుండి జమ్మూ కాశ్మీర్ చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఏ సమస్య ఏ మీటింగ్ పోయినా, ఏ సమస్య వచ్చినా భారతదేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ అనే పదాన్ని ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కానీ, చిన్న పిల్లవాడు, స్కూల్ వెళ్ళే పిల్లవాడి నుంచి పెద్ద మనిషి వరకు కూడా ఆ సమస్య మీద ఎప్పుడు మాట్లాడేవారు. పరిష్కారం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చేదోడు వాదోడుగా ఉండుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తున్నదో ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో భారత ప్రభుత్వం ఒక వాటా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ప్రతి ఒక్కటి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ప్రతి దాంట్లో భారత ప్రభుత్వం వాటా ఉన్నది. కిలో బియ్యం కూడా 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. 1 రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. 1 రూపాయి మాత్రమే రద్దీదారులు ఇస్తున్నారు. ఇది ఏ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట చెప్పట్లేదు. ఇది ప్రజలకు పోవాలని బాధ్యతతో పాటు ఒక కంకణం కట్టుకొని ముందుకు వచ్చి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం గోదారమ్మ నీళ్లకు హారతి పట్టిన మంత్రి. ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన కేటీఆర్. కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న సిద్ధా రాఘవరావు. జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంస. కర్నూలు జిల్లా డోన్ పట్టణం సుందర్ సింగ్ కాలనీలో కుక్కల దాడి. తీవ్రంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలాడుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలు హల్చల్. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిందిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ దాఖలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.